జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. డాక్టర్ గారు, మన కార్యక్రమంలో భాగంగా మన లైఫ్ స్టైల్ అనే అంశంలో మీరు ప్రతిరోజు ఎపిసోడ్లో భాగంగా ఏదో ఒక వృత్తి తీసుకుని ఆ వృత్తిలో ఉన్న వారికి సహజంగా వచ్చే జబ్బుల గురించి, అలాగే వాళ్ళు తీసుకోవాల్సిన ఆరోగ్య నియమాల గురించి, నిశ్చల గురించి చెప్తూ ఉంటారు కదా. మరి ఈ రోజు మన లైఫ్ స్టైల్ అనే అంశంలో భాగంగా పెయింటర్స్ కి సాధారణంగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో ఒకసారి వివరిస్తారా? వీళ్ళకి ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అవును, స్టూల్స్ మీద నుంచుని, నిచ్చెల మీద నుంచుని పెయింట్లు గోళ్ళకి వేస్తూ ఉంటారు. అవును, ఒక్కొక్కసారి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్కి వేసేటప్పుడు తాడు మీద వేలాడుతూ వేస్తుంటారు. అవును, చాలా ఎత్తుల్లో పనిచేస్తారు. అందుకని ఇలాంటి ప్రమాదాలు జరిగితే చూడండి, వాళ్ళకి కాళ్ళు చేతులు ఇట్లా విరగటం కానీ, ఒక్కొక్కసారి నడుము దెబ్బతిందంటే పాపం ఇక బ్రతికిన నాళ్ళు కాళ్ళు చేతులు పడిపోయి మంచం మీద ఉండే స్థితి వస్తుంది. ఎక్కువ మంది కొంత ప్రాణాలే కోల్పోతూ ఉంటారు. ఇలాంటివి జరగకుండా ఎలా ఉండాలనేది ఆలోచిద్దాం. కానీ ఇది ఎక్కువ ప్రమాదాలు ఉంటాయి. ఎక్కువ మంది పెయింటర్లు మరి లప్పం పెట్టిన తర్వాత కాస్త రఫింగ్ పేపర్తో శుభ్రంగా ఇట్లా కొట్టాలి నునుపు రావాలంటే. పాతింటికి మళ్ళీ సున్నమంతా ఓడగొట్టాలన్నా, మళ్ళీ కొత్తది వేయాలంటే ఈ రుద్దుడు కార్యక్రమం ఎక్కువ ఉంటుంది. ఆ డస్ట్ అంతా పీలుస్తారు. ఇక లంగ్స్ మాత్రం బాగా అందరికంటే ఎక్కువ డ్యామేజ్ అయ్యేది వీళ్ళకి అసలు. ఎందుకంటే కంటిన్యూస్గా తెల్లగా వాళ్ళ ముఖము, చేతులు, జుట్టు, చెవులు, ముక్కుళ్ళు అన్ని తెల్లగా అయిపోతాయి ఆ డస్ట్తో, ఆ రంగంతా పట్టేసేసి. ఇలాంటివి ఉంటాయి. కంటిన్యూస్గా చేతులే పని వీళ్ళకి. ఒక్కొక్కసారి అండి ఇట్లా పైన సీలింగ్ వేసేటప్పుడు మెడంతా విపరీతమైన పెయిన్తో పాపం ఆ ఇబ్బందులు పడుతుంటారు. జబ్బల నొప్పులు ఎక్కువ ఉంటాయి. కదలకుండా నుంచుని చేసే పని వీళ్ళకి కంటిన్యూస్గా. అందుకని నుంచుని నిచ్చుని మీద నుంచుని పాదాలు కంటిన్యూస్గా ఒకే చిన్న రాడ్ మీద, ఒక చిన్న మెట్టు మీద నుంచున్నందుకు పెయిన్. తాడేసి కట్టుకుంటుంది చూడండి, ఆ చిన్న బద్ద మీద కూర్చోవాలి, వాళ్ళ బరువు ఉండకూడదు కాబట్టి. ఇవన్నీ చాలా పెయిన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇలాంటి వారికి ఇలాంటి వృత్తి పట్ల లోపలికి కెమికల్స్ ఎక్కువ వెళుతుంటాయి. ముఖ్యంగా కాడ్మియం, నికెల్ ఇట్లాంటివి పీల్చటం ద్వారా కాదండి, వీళ్ళ ఆహారాల ద్వారా వెళ్ళిపోతుంటాయి. ఎందుకంటే చేతులు సరిగా కడుక్కోక తినేయటం, పగుళ్ళ ద్వారా పెయింట్లు లోపలికి వెళ్ళిపోవటం, ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. మరి వీటన్నిటి నుంచి వాళ్ళని రక్షించడానికి కొన్ని తగు సలహాలు, సూచనలు, నియమాలు కనుక మనం తెలియచేస్తే ఈరోజు బాగుంటుంది అనిపిస్తుంది. అయితే డాక్టర్ గారు, పెయింటర్లు కూడా సాధారణ కూలీలాగా ప్రతిరోజు రోజు కూలీ మీద ఆధారపడి బతికిస్తూ ఉంటారు. అంతేనమ్మా. మరి వాళ్ళ జీవనం సాగించాలంటే కనుక ఆరోగ్యంగా ఉండాలి, అలాగే వాళ్ళ శరీరం కూడా ఆరోగ్యంగా ఉండాలి. అలా దృఢంగా ఉన్న శరీరం ఉన్న వాళ్లే ఎక్కువ మంది పెయింటర్ ఉద్యోగాలకు అది వెళ్తూ ఉంటారు. మరి ఇలా వీళ్ళ జీవనం ఎటువంటి అనారోగ్యం లేకుండా సాగిపోవాలంటే గనక వీళ్ళ ఆహార నియమాలు ఎలా ఉండాలో చెప్తారా? కష్టపడే పని చేసేవారు కాబట్టి వీళ్ళకి 3 పూట్ల భోజనం చేసే అర్హత ఉంటుంది. అవును, కష్టపడే వాళ్ళకి అన్నము తినే అర్హత ఉంటుంది. వీళ్ళ చేతులకి కండబలం బాగా ఉండాలి. కండబలం ఉండాలంటే మాంసకృతులు ఎక్కువ కావాలి. ఎక్కువసేపు పని చేయాలంటే పిండి పదార్థాలతో పాటు మంచి కొవ్వులు కావాలి. కూర్చోండి. మీరే వచ్చారు, అమర్ రాలేదా? చూసావా బామ్మ, సిగ్గు లేకుండా అమర్ రాలేదా అని మనల్ని అడుగుతుంది. అయ్యో నించున్నారే, కూర్చోండి. అది కాదండి నేను చెప్పేది. ఏంటే నువ్వు చెప్పేది? నా మనవడికి పెళ్ళయిందని తెలుసు కూడా వాడి వెంట పడ్డానికి నీకు సిగ్గు లేదు? ఏమండి నేను అసలు లేదు, వడ్డీ లేదు. పరాయి మగవాళ్ళని చూసే నీలాంటి ఆడవాళ్ళని నడ్డిమి తన్నాలి. మీరు పొరపాటు పడుతున్నారు. ఆ పొరపాటు చెయ్యొద్దని హెచ్చరించడానికి వచ్చాం. ఇంకోసారి మా అన్నయ్య వైపు చూసావని తెలిసిందో మా కామ్రేడ్స్ తాకిడే నువ్వు తట్టుకోలేవు. నిజంగానే నాకు. ఏయ్, కవరింగ్ నువ్వు చేస్తున్నావేంటి? కవరింగ్ లో గుడిమెట్ల దగ్గర కొబ్బరి చిప్పలు ఏరుకునే మొహందానా నా మొగుడిని లైన్ లో పెట్టింది కాక పైగా నేను యావరేజ్ గా ఉన్నానంటావా? మా శ్రీవారికి సరైన జోడి కాదు అంటావా? అసలు నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావే? రైలు కింద చితికిపోయిన రూపాయి బిళ్ళ మొహందానా? ప్రియా,
ఏంటిది? ఎందుకు వచ్చారు ఇక్కడికి? చూసావా బామ్మ, దీనికోసం నా మీద మీ మనవడు ఎలా అరుస్తున్నాడు? అదేమో బెల్లమైంది, నేనేమో అల్లమయ్యాను. సంవత్సరం తిరగక ముందే నా మీద మొహం పట్టింది మీ మనవడికి. నోటికి ఏది వస్తుంది వాక్కు. ఒరే, చేయాల్సిన బుద్ధి లేని పనులన్నీ నువ్వు చేసి దీన్ని తిడతావేమిట్రా? అవునమ్మర్, నువ్వు చేసిన పనేం బాలేదు. మా శ్రీవాణి అంటారేంటి? చేసిందంతా ఇదైతేను. చూసావా అన్నయ్య, నువ్వంటే వదినకి ఎంత ప్రేమో. ఇంత జరిగినా కూడా నిన్నొక్క మాట కూడా అననివ్వడం లేదు. ఆపండి. తను నా ఫ్రెండ్ భార్య. నేను దగ్గరుండి వాళ్ళ పెళ్లి జరిపించాను. దీపిక ఇప్పుడు ప్రెగ్నెంట్ కూడా. ఏంటి పనులన్నీ వదిలేసి గుమ్మం వైపు చూస్తున్నావు? నీ కొడుకు కోసం అత్తమ్మా. ఎందుకు? గనుకో ముచ్చట చెప్పాలి. ఇదిగో చూడు, ప్రపంచంలో నువ్వొక్కదానివే ఆడపిల్లవి కాదు, నీకు మాత్రమే భర్త లేడు. ఎప్పుడు చూసినా వాడు చుట్టే తిరుగుతావే, కాస్త తగ్గించుకుంటే మంచిది. గదేందత్తమ్మ గట్లంటారు? పెండ్ల మొగున్ చుట్టూ తిరగకపోతే ఇంకెవరి చుట్టూ తిరుగుద్ది? ఏంటంత అవసరం? ఏంటంత అవసరం అని అడుగుతున్నాను. వాణ్ణి వాళ్ళలాగా ఉండనివ్వవా? వాణ్ణి నీ కొంగు కట్టేసుకుని ఈ తల్లికి ఇంటికి దూరం చేయాలని చూస్తున్నావా? గేదేందత్తమ్మా సంబంధం లేకుండా మాట్లాడుతుండ్రు? నేను గైనని దూరం చేసుడు కాదు, అవంతికక్కే అన్నిటికీ దూరం అవుతుంది. ఏంటి? అవంతిక అన్నిటికీ దూరం అవుతుందా? అవత్తమ్మా, అక్కకి రావాల్సిన పేరు వస్తలే, అక్కకి దక్కాల్సిన గౌరవం దక్కుతలే. ఇప్పుడు అదేం ఘనకార్యం చేసిందని పేరు గౌరవం తగ్గట్లేదు? మన బిజినెస్ కి ఫుల్ హెల్ప్ చేస్తుంది. మన కంపెనీ మార్కెట్లకి పంపిన డిజైన్స్ లో సగం అవంతికక్కే డిజైన్ చేసింది. ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పట్టిందా నీకు? లే అత్తమ్మా, సత్యం చెప్తున్నా. గిన్ని దినాలు గీ డిజైన్స్ అన్ని బావగారు చేసినాయి కాదు, అవంతికక్క కష్టపడి చేసినాయి. అమ్మ తోడు. మరి గంత కష్టపడి గింత కంపెనీకి హెల్ప్ చేసిన అక్కకు పేరు రావాలి కదా, అక్కని గుర్తించాలి కదా. మీరే చెప్పుండ్రి. ఇదిగో, ఇంకొక్క మాట మాట్లాడినా ఈ కోత ఎక్కడైనా కూసినా బాగోద్దు చెప్తున్నా. పో ఇక్కడి నుంచి. అరే గీదేందత్తమ్మా నా నోరు మోయిస్తుండ్రు? అక్క చేస్తుంది ఎంత పెద్ద సాయం మీకు తెలియదా? నిన్న మన కంపెనీకి 10 కోట్ల కాంట్రాక్ట్ వచ్చిందని ఆయన బావగారికి గిఫ్ట్ ఇచ్చిండ్రు. దానికి కారణం అక్కే అత్తమ్మా. త్వరగా బట్టలు సర్దుకో. ఏమైంది తాతయ్య? నేను బట్టలు సర్దుకోవడం ఏంటి? నువ్విక్కడ ఉండొద్దమ్మా, వెళ్ళిపో. ఎక్కడికి తాతయ్య? ఎక్కడికైనా వెళ్ళిపోమ్మా, ఇక్కడ మాత్రం ఉండొద్దు. ఏమైంది? అవన్నీ నన్ను అడగొద్దమ్మా, నువ్వు ఇక్కడ మాత్రం ఉండొద్దు. నేను వెళ్ళిపోతే పెళ్లి ఆగిపోతుంది కదా తాతయ్య. ఆ పెళ్లి జరగడం కంటే ఆగిపోవడమే మంచిదమ్మా. నేనంటోంది నా పెళ్లి గురించి కాదు, లోకేశ్వరి పెళ్లి ఆగిపోతుంది కదా. నువ్వు వెళ్ళిపోతే దాని పెళ్లి ఆగిపోతుందమ్మా. నువ్వెక్కడుంటే నీ జీవితమే నాశనం అయిపోతుంది తెలుసా? ఏం తాతయ్య, అతను తాగుతాడనా? ఏం చేద్దాం, కొంతమందికి కొన్ని అలవాట్లుంటాయి. పెళ్ళైన తర్వాత నేను మార్చుకుంటానులే. అయ్యో, నీకు అర్థం కావట్లేదు గుండమ్మా. తాతయ్య, నువ్వేదో టెన్షన్లో అర్థం కాకుండా మాట్లాడుతున్నావు. ఎవరికి ఎలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది. ఆ దేవుడు అతన్నే నాకు రాసి పెట్టుంటే ఎవరు మార్చలేరు కదా. నీ తలరాత రాసింది ఎవరో కాదు, మీ పిన్ని. తను
మీ పిన్ని నీ పెళ్లి అని ఓ టెన్షన్ పడుతుంటే నువ్వు ఇలా కాంగ కూర్చున్నావేంటమ్మా? ఏంటి మావయ్య, మనవరాలికేదో చెప్పాలని వచ్చినట్టున్నారు? అదేనమ్మా పెళ్లి గురించి. ఈ ఇంటి మనవరాళ్ల పెళ్లిళ్ళు ఒకే మండపంలో జరుగుతున్నాయి. ఈ ఇంటి పెద్దగా అన్ని పనులు దగ్గరుండి చూసుకోవాల్సింది మీరే కదా. అవన్నీ వదిలేసి గుండమ్మ దగ్గరే ఉంటే ఎలా? మీరు వెళ్ళి పనులు చూసుకోండి. ఇక్కడ గుండమ్మ సంగతి నేను చూసుకుంటాను. ఎవరి పని వాళ్ళు చూసుకుంటే అందరికీ మంచిది. నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుందనుకుంటా. వెళ్ళండి వెళ్ళండి మావయ్య. ఏంటి మొహమల దిష్టి బొమ్మలు పెట్టుకుని నుంచున్నావు? అలా ఏం లేదు పిన్ని. నీ మొహం చూస్తుంటే ఏం లేదు అంటే ఎవ్వరు నమ్మరు. ఏదో నీకిష్టం లేని పెళ్లి చేస్తున్నావు అనుకుంటారు. నీకు విక్రమ్ని చేసుకోవటం ఇష్టమైనా లేదా? అడుగుతుంది నిన్నే, చెప్పు. పిన్ని, మీ ఇష్టమే నా ఇష్టం. చూడు, మీ తాతకెందుకో విక్రమ్ నచ్చలేదు. నా ఫోటోకి దండేసుకుని రోజు నేను లేనని నన్ను తలుచుకుంటూ కళ్యాణి ఎంత నరకం అనుభవించిందో. బాధపడుతుందని తెలుసు, కానీ నిజం చెప్పలేని పరిస్థితి. సారీ కళ్యాణి, తెలిసి కూడా నిన్ను బాధ పెట్టాను. ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను. నీ మనసు నిండా ఈ శౌర్య ఉంటే ఎవరో బోరబండ బాబ్జీని చూసి నా భర్తని ఎలా అనుకుంటాం? అలా అనుకోవడానికి నీ మనసు ఎలా ఒప్పుతుంది? అందులో నీ తప్పేం లేదు కళ్యాణి. కొత్త పెళ్లి కూతురా? నాకు కొడుకు కూడా ఉన్నాడు. ఇంకో కొడుకు కోసం ప్రేమించుకుందామా? చాలండి. వచ్చి ఒక్కరోజు అయింది, అప్పుడే చాలండి అంటే ఎలా? ఎలాగో
4 నెలలు నువ్వెవరో నేనెవరో అన్నట్టు బతికాం. ఇక నుంచి కొత్తగా పెళ్ళైన భార్యాభర్తల్లాగా కొత్తగా ప్రేమించుకుందాం. మనకిది కొత్తగా ఉంటుంది కదా? కొత్తగానే ఉంటుంది, కానీ ఇంట్లో వాళ్ళు చూస్తేనే చెత్తగా ఉంటుంది. మనకు బానే ఉంటుంది కదా. అయినా ఇంట్లో వాళ్ళందరి ముందు ప్రేమించుకుంటామా ఏంటి? ఏదో ఇలా చాటుగా. బాగుంది బాగుంది. ఇదొక్క పని కూడా చేయకుండా కాకి డ్రెస్ వేసుకుని బలదూరు తిరుగుతుంది. నాకు తిక్క రేగుతూ ఉంటుంది. నువ్వు లేవని చెప్పేసి వద్దన్న వినకుండా ఆ పోలీస్ డ్రెస్ వేసుకుని ఊరి మీద పడి తిరుగుతుంది. పొద్దున పోతే రాత్రికి రావడం, పగలంతా కన్నయ్యని నేను చూసుకోవడం, ఇంట్లో చాకరీ చేసుకోవడం. ఏమా కళ్యాణి, నువ్వెప్పుడు అపార్థం చేసుకుంటూనే ఉంటావా? దివ్య, గ్రాండ్ వెల్కమ్ బేబీ. షేక్ హ్యాండ్ ఇస్తావనుకుంటే కాళ్ళకి దండం పెడుతున్నావేంటమ్మా? తను ఎవరనుకున్నారు? మన అలివేలి మంగతాయారు కూతురు. హాయ్ ఆంటీ, బాగున్నారా? బాగున్నా అమ్మా. నువ్వెలా ఉన్నావు? ఇంటి బయట అన్నీ మాట్లాడేస్తావా? ఇంట్లో తీసుకెళ్లి మాట్లాడు. పదమ్మా. సారీ అమ్మా, రా. రామ్మారా, కూర్చో. ఏమ్మా దివ్య, కాఫీయా టీయా? మీ చేత్తో ఏమిచ్చినా తీసుకుంటానంటీ. అలాగని ఏ ఎలుకల మందో పురుగుల మందో తీసుకొచ్చావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ సారీ అమ్మా. మీ నాన్నకి, అమ్మకి, అమ్మమ్మకి అలా జరగకుండా ఉండాల్సింది. అన్నట్టు మీ అన్నయ్య అభి ఇంకా తిరిగి రాలేదు కదా? లేదంకుల్, త్వరలోనే అన్నయ్య వస్తాడు అని నాకు నమ్మకం ఉంది. వస్తాడమ్మా. నిన్ను విడిచి ఎక్కడికి వెళ్తాడు? అమ్మా నాన్న లేని పిల్లలు, మీకు మీరే ఒకరికొకరు తోడుగా ఉండాలి. నాకు మీలాంటి పెద్దల తోడు, బ్లెస్సింగ్స్ కూడా కావాలి. వైనాటమ్మా, మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా చెప్పండమ్మా. నా నుంచి నువ్వు ఎలాంటి హెల్ప్ అయినా తీసుకోవచ్చు. నీకే హెల్ప్ కావాలన్నా అడుగమ్మా, సరేనా? దివ్య, మేమేం నీకు పరాయి వాళ్ళం కాదమ్మా. నువ్వు మా ఇంటి మనిషివే అనుకో. థ్యాంక్ యూ ఆంటీ. అన్నయ్య వచ్చేంత వరకు నాన్నగారి బిజినెస్లన్నీ నేనే చూసుకోవాలనుకుంటున్నాను అంకుల్. మీ గైడ్ నాకు చాలా అవసరం. ద గ్రేట్ బిజినెస్ ఉమెన్ స్వరూప శ్రీనివాస్ మనవరాలికి, డైనమిక్ బిజినెస్ మ్యాన్ జయసూర్య గారి డాటర్కి నేను గైడ్ చేయడమా? నేనెవరైనా కావచ్చు, కానీ మీలాంటి వారి పెద్దల అనుభవం, సలహాలు, సూచనలు నాకు కావాలి. తప్పకుండానమ్మా, నీకు అన్ని రకాలుగా నేను హెల్ప్ చేస్తాను. వెరీ నైస్ హౌస్ అంకుల్. ఈ ఇల్లు, ఫర్నిచర్ చాలా బాగున్నాయి. ఇది మా డ్రీమ్ హోమ్ అమ్మా. ప్రేమతో కట్టించుకున్నాం. ఈ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అంతా దేశ విదేశాల నుంచి తెప్పించుకున్నాం. మీ టేస్ట్ తెలుస్తుంది అంకుల్. నైస్ కలెక్షన్. ఏమండి, అమ్మాయి ముందు కూడా పాడు పని ఏంటండి? పక్కన పడేయండి. ఐఎమ్ సారీ అమ్మా. ఓకే అంకుల్, నేను ఇక బయలుదేరుతాను. భోంచేసి వెళ్దుగాని ఉండు దివ్య. ఇంకోసారి వస్తాను ఆంటీ. వెళ్ళొస్తాను. ఆ విషయం తనకి మింగుడు పడలేదు. పైకి నవ్వుతూ స్నేహంగా నటిస్తూనే నన్ను, ఆనంద్ గారిని విడదీసే ప్రయత్నం చేసింది. మేడం, ఎక్కడికి? తులసిమాల తీసుకురావడానికమ్మా.
దానికి మీరెందుకండి, నేను వెళ్ళి తీసుకొస్తానుండండి. నాకెవరో బాయ్ ఫ్రెండ్ ఉన్నట్లు, నా క్యారెక్టర్ చాలా బ్యాడ్ అన్నట్లు ఆనంద్ గారి దగ్గర ప్రూవ్ చేసే ప్రయత్నాలు కూడా చేసింది. ఇవన్నీ మీతో ఎప్పుడో చెప్పుకోవాలనుకున్నాను, కానీ మీరందరూ తన మాయలో ఉన్నారు కాబట్టి ఎవరు నమ్మరని చెప్పలేదు. నా వైపు ఏ తప్పు లేదు కాబట్టే తను నన్ను బ్యాడ్ గా ప్రూవ్ చేయలేకపోయింది. మా పెళ్లి జరిగితే అంతా సర్దుకుంటుంది అనుకున్నాను, కానీ తను హంస అంటే ప్రాణాలు తీసుకునేంత టార్చర్ చేసిందంటే ఇక నా విషయంలో ఇంకెంతకి తెగిస్తుందా అని నాకు భయంగా ఉంది. భయంగా ఉంది. విన్నావా వదినా? స్మైలీ భయంలో అర్థం లేకపోలేదు. తనెంతకు తెగించినా తెగిస్తుంది. తనెంత మాయలేడి కాకపోతే ఆనంద్ తన చేయి జారిపోయాడని తెలియగానే తెలివిగా విరాజ్ని తన వైపుకు తిప్పుకుంటుంది చెప్పు. తనని ఎంతో ద్వేషించే విరాజ్ తన కోసం పోలీస్ స్టేషన్కి వెళ్లి మనకు హాని చేయబోయిందని తెలిసి కూడా ఆ సీతారత్నాన్ని విడిపించాడంటే ఆ చైత్ర ఎంత మాయ చేసుంటుందో ఒక్కసారి ఆలోచించు. తన కోసం, వాళ్ల బామ్మ కోసం హాస్పిటల్కి తిరగడం, చివరికి తనకి కాబోయే భర్త గురించి ఎంక్వైరీ చేయించడం, ఇవన్నీ ఏంటొదినా? హలో, డ్రాప్ చేస్తానంటే నేను డ్రైవింగ్ చేస్తానని కాదు, డ్రైవర్ ఉన్నాడు కదా. అవునమ్మా, మళ్ళీ మధ్యలో వర్షం పడితే ఇబ్బంది పడతావు. వెళ్ళు. పద. పోనీ తనకి ఇంకెవరితోనూ పెళ్లి ఫిక్స్ అయిపోయింది కదా, కాబోయే భర్తతో టైం స్పెండ్ చేయకుండా ఎందుకు విరాజ్ తో కలిసి అక్కడికి ఇక్కడికి తిరుగుతుంది? అత్తయ్య, కాఫీ తీసుకోండి. నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. నమస్కారం. అమ్మా లేఖ, పంతులు గారు కూడా కాఫీ తెచ్చివ్వు. ఏంటి పంతులు గారు పొద్దున్నే వచ్చారు? నేనే కాల్ చేసి రమ్మన్నాను. అమ్మా నమస్కారం. అలాగా, నేను కూడా ఫోన్ చేసి పంతులు గారిని రమ్మని చెప్దామనుకున్నాను. మీరెందుకు రమ్మనాలని అనుకున్నారో తెలీదు కానీ నేను మాత్రం తారక్ కొత్తగా కట్టబోయే రిసార్ట్కి భూమి పూజ చెయ్యాలి, మంచి ముహూర్తం చూడమని ఎప్పుడో చెప్పాను. పంతులు గారు చూశానన్నారు. నేను ఈ పూట రమ్మని చెప్పాను. పంతులు గారు ఎలాగూ వచ్చారు కదా, 2 పనులు అవుతాయిలే. పంతులు గారు, మీరు ముహూర్తం చూశానన్నారుగా, ఏ రోజు ఎన్ని గంటలకు చెప్పండి. పంతులు గారు కాఫీ తీసుకోండి. అమ్మా, ఈ నెల 24వ తారీఖున పంచమి గురువారం అద్భుతంగా ఉందమ్మా. గుడ్ అండి. నంబర్ కూడా లక్కీని. గురువారం సెంటిమెంట్ కూడా. అచ్చొచ్చిన రోజు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ రోజు భూమి పూజ చేయడం అస్సలు కుదరదు. ఏ? ఎందుకు కుదరదు? నీకు ఉన్న వాళ్ళంటే లెక్కలేదు, పోయిన వాళ్ళంటే గౌరవం లేదు. ఆ రోజు మీ బావగారి తద్దినం. అయితే ఏంటి? అయితే ఏంటి? యువతల ఇంట్లో శారద ఉంటే అవతల భూమి పూజ చేస్తావా? యువతల సంస్మరణ, అవతల శుభకార్యం. అది సాంప్రదాయానికి విరుద్ధం.
ఆచారాలకి అపచారం. పిన్ని, తద్దినం రోజు అలాంటివి చేయకూడదు. రే, నువ్వేంటి పెద్ద తెలిసిన దానిలా మాట్లాడుతున్నావు? పెద్దవాళ్ళు తప్పు చేస్తే పిల్లల చేత అనిపించుకోవాల్సి వస్తుంది. ఆర్థికం ఈ ఇంటి మనిషిది, ఈ గోత్రం వాడిది. అవన్నీ నాకు తెలీదు. ఈ ముహూర్తం తప్పితే మళ్ళీ 3 నెలల దాకా ముహూర్తమే లేదు. పర్మిషన్లు ఎక్స్పైర్ అయిపోతాయి. మళ్ళీ మొదటి నుంచి చేయాలి. పర్మిషన్ల కోసం పద్ధతులు తప్పుతావా? అక్క, ఇదిగో, ఇది నీకు, ఇది నాకు. నాకొద్దు, అమ్మ తిడుతుంది. నువ్వు తిను. నువ్వు తినకపోతే నేను కూడా తిన్ను. సరే, ఇటివ్వు, తింటాను. హలో, ఏంటి? అదంతేలే. మీరిద్దరూ మా ఇంటికి అద్దెకొచ్చారా? అవును. మీరు వనజాక్ష గారి పిల్లలా? కాదు, ఆవిడే మా అమ్మ. ఓ, నా పేరు రాజా. నా పేరు పల్లవి. నా పేరు నిఖిల్. నా పేరు తులసి. అంటే మీరిద్దరూ భార్యాభర్తలా? అవును. మరి మీ పిల్లలేరి? మా పిల్లల సంగతి తర్వాత, ముందు ఈ ఇద్దరు పిల్లలు ఏం చదువుతున్నారో చెప్పండి. నేను 5th క్లాస్ చదువుతున్నాను. నేను 3rd క్లాస్. ఓ, 5th, 3rd క్లాసా? హలో మాస్టరు, 3rd క్లాస్ చదవాలంటే ఎంత చదవాలో తెలుసా? నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, 1st, 2nd, 3rd 6 క్లాసులు. 6 క్లాసులు చదవాలంటే ఇలాగే ఉంటుంది. మరి మీ అక్క చదవలేదా? తను నాకంటే పెద్దది కదా. పాయింట్ ఇస్ వెరీ గుడ్. అది సరే, కానీ మీరిద్దరూ ఇక్కడే ఉంటారు కదా? అయితే ఈ రోజు నుంచి మన 4 ఫ్రెండ్స్. కాదు, మనం ఫ్రెండ్స్ కాదు, క్లోజ్ ఫ్రెండ్స్. కొట్టు. ఇప్పుడు నువ్వు పెట్టు. చొరవేరా లెక్కలు వేసి ముక్కలు చేస్తే విలువ మరుగేరా. ఓ చుక్కల మేళం దిక్కుల తాళం ఒకటయే ఈ సంబరం. ఆ శాంతం నీ సొంతం. పదుగురితో అతుకు పడినదని నడక నలుగురితో కలిసి నడవమని ఉన్నతంగా చూడరా మరి ఉన్నదే స్నేహం. నమ్మకంగా సాగరా కడదాకా ఓ నేసం. చుక్కల మేళం దిక్కుల తాళం ఒకటయే ఈ సంబరం. ఆ శాంతం నీ సొంతం. తక్కువ లేదు ఎక్కువ కాదు మక్కువ ఉంటే జీవితం. ఆ సొంతం
ఏ పాటి కొలత వేదాన్ని కష్టమొచ్చి నేర్పిన తొలి ముచ్చటి మాట ఇష్టపడటం నేర్చుకో విలువిచ్చి ప్రతి చోట. అనుకున్నదంతా అయినట్టుంది. అందుకే బొట్టు చెరిగింది, జుట్టు చెరిగింది, చీర నలిగింది. ఛీ, ఏదో జన్మ. ఏటి కాంతమత్త కొత్తగా సోతున్నావా? చూడకేం చేయమంటావే? అసలు నీకు ఎంత ధైర్యమే? అంత ధైర్యం లేకపోతే నువ్వు నా కొడుకుతో అవ్వా అవ్వో అయ్యో అవ్వా అవ్వా. నీ కొడుకుతో ఏడ్ చేశానా? చేయకూడని పనేమైనా చేశానా ఏటే? అదే ఎందుకు చేశావు? కొంచెమైనా బుద్ధుండాలి కదా. ఇన్నాళ్ళు ఆగారు, ఇంకో సంవత్సరం ఆగలేరా? ఏడు మాట్లాడుతున్నావు కాంతమత్త? నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నాడే. నువ్వు చేయకపోతే ఇంకెవరు చేస్తారే? అమ్మా వద్దులే అమ్మా, బాగోదమ్మా. అమ్మా నువ్వు గ్రేట్ అమ్మా. దేనికిరా? తినటానికి తిండినిచ్చావు, కట్టుకోవడానికి బట్టలు ఇచ్చావు, తాళి కట్టుకోవడానికి పెళ్ళాన్నిచ్చావు, శోభనం జరగట్లేదని 100 గ్రాముల తేనెని కూడా ఇచ్చావు. ఎందుకమ్మా ఇంత పొద్దునే మా గదికి వచ్చావు? అయినా నేను ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలనమ్మా? చిచ్చి నోర్మీరా. ఈ శోభనం చెల్లదు. ఈ శోభనానికి నేను అస్సలు అంగీకరించను. అవసరమైతే దీనికోసం కోర్టుకెళ్తాను. అవ్వా అవ్వా అవ్వా. నీకు కొంచెమైనా బుద్ధుందేటి కాంతమత్త? ఎక్కడైనా పెళ్లిళ్ళు సెలవు అంటారు, నువ్వేడే శోభన సెలవు అంటావు దరిద్రంగానే. అయినా నువ్వు దీని మీద కోర్టుకెళ్తే తుప్పుక్కని నీ మొహం మీద ఉమ్మెత్తారు. ఏ చాలే, నాకే తెలియకుండా నా కళ్ళు గప్పి చేసిన ఏదో పని చాలక ఇంకా నాతోనే సిగ్గు లేకుండా మాట్లాడతావా? అమ్మా దిగండి సార్. అవని మేడం, మీరు సార్ వాళ్ళని తీసుకుని లోపలికి వెళ్ళండి. నేను లంచ్ ఏర్పాటు చెక్ చేసుకుని వస్తాను. సరే అయితే మీరు రండి సార్. పదండి సార్. సురేంద్ర, జర్నీ మొత్తం నువ్వు అవన్ని చూడ్డం, మేము నిన్ను చూడ్డమే సరిపోయింది. బాగా డిస్టర్బ్ చేసేసింది. ఎలాగైనా సాధించాలి. నువ్వు తలుచుకుంటే అవని ఎంత? నువ్వు అవని ట్రాపింగ్ లో ఉండు, మేము గీతం చూసుకుంటాం. సార్ అక్కడే ఆగిపోయారేంటి? రండి సార్. కృష్ణానది తీర ప్రాంతం నాగార్జున సాగర్లో 274 ఎకరాల్లో గౌతమ బుద్ధుని జ్ఞాపకాలను పదిలం చేసి
ఇదిగో ఈ కాఫీ తాగు. అయ్యో అమ్మో, అసలే ఈ దెబ్బతో సత్తా ఉంటే కాఫీతో కూడా చంపేద్దాం అనుకుంటున్నావా? ఈ కాఫీ తాగితే చాలు ఈ ఈసం కూడా పనిచేయదు, ఈ దానికన్నా బాగా పనిచేస్తుంది. అమ్మో, నన్ను చచ్చిపోమంటావా ఏంది? మనం కాఫీలు టీలు పెట్టి ఎన్నో ఏళ్ళు అయిపోలా, అలవాటు తప్పిపోయింది కదా. అమ్మా, అయ్యో అమ్మమ్మమ్మమ్మమ్మా. ఏం కనకరత్నం అమ్మా, పచ్చి బాలింతరాల్లాగా తలకి టవల్ అలా కట్టుకునుండవు ఏంది? ఇట్ట చూస్తుంటే బాలింతరాల్లా కనిపిస్తున్నానా నీకు? మరి తలకి అట్నే కట్టుకున్నావు టవలు. ఏది నీ కూతురు? అమ్మా, అందరూ కలిసి నన్ను చంపేయాలని ప్లాన్ చేస్తా ఉండారా మీరు? ఏడు నీ కూతురు? పిల్లలు సెలవేది. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? నీవు నిన్ను చంపేయడమేంటి? ఏంటమ్మా, ఏంటి గోలా? రావే, ఈవిడి గారిని మనం చంపేయడానికి ప్లాన్లు వేస్తున్నావంట, ఏదేదో అంటున్నారు. ఏంటండి, ఏంటి మాకీ గోలా? ఈ తాడు కాకుండా గోడ కట్టుండాల్సింది. పొద్దున లేస్తే ఏదో ఒక గొడవ. ఏంది గొడవ? అసలు ఎందుకు కట్టుకట్టున్నారో తెలుసా నీకు? ఏమో, మీ బాలింత రోజులు గుర్తొచ్చుంటాయి, కట్టుకునుంటారు. ఏంది అమ్మ కూతుళ్ళిద్దరు ఒకే మాట మాట్లాడుతూ ఉంటారు? నన్ను చూస్తే బాలింతరల్లా కనిపిస్తున్నానా మీకు? మీ కూతుళ్ళు కలిసే నన్ను చంపేయాలని చూస్తుంటారు. నా కూతుళ్ళు చంపేయాలని చూడటం ఏంటి? పిచ్చెక్కిందా ఏంటి మీకు? చంపేయాలని చూసినారో లేదో తెలుస్తది. రమ్మని నీ కూతుళ్ళని అడుగు. ఆళ్ళెందుకు పిలుస్తావు? అళ్ళొస్తే నేను చేస్తాను. నువ్వు మొహానికి గుడ్డ అడ్డం పెట్టుకోవే. పంచాయతీ తేల్చేయాల్సిందే ఈ రోజు. ఓయమ్మో, ఆయన వచ్చేసారు. ఇక తిట్లు స్టార్ట్ చేస్తారేమో. నేను మాట్లాడకూడదని చెవుల్లో కాటన్ పెట్టుకున్నారనుకుంటారేమో. ఏదో ఒకటి మాట్లాడాలి. ఏవండి, ఏమైనా కావాలా అండి? ఏమొద్దండి. ఏమన్నారో ఏమో, ఏం వినపడలేదే. మామూలుగా ఈ టైంలో కాఫీ తాగుతారు. కాఫీ అడిగారేమో. సరేనండి, మీకు స్ట్రాంగ్ కాఫీ తీసుకొస్తాను. అరే, ఏమొద్దని చెప్పాను కదండి. అందరి ముందు అలా అన్నానని మీరేం ఫీల్ అవ్వకండి. నిజానికి మీరు మంచి పని చేశారు. మంచి కోసం ఆడవారు అయ్యుండి రౌడీలను కొట్టడానికి బయలుదేరారు. మీ ధైర్యం నచ్చింది. అఖిల్పై మీకున్న అఫెక్షన్ నచ్చింది. అందరినీ యూనిటీగా తీసుకెళ్ళడం నచ్చింది. యువర్ ఆల్ ఇన్ వన్ అని ప్రూవ్ చేసుకోవడం నాకు చాలా నచ్చింది. చాలాసేపు మాట్లాడారు. ఏదో పెద్ద తిట్ల దండకమే చదివినట్టున్నారు. కానీ ఏం తిట్లు తిట్టారో కూడా తెలియట్లేదే. థ్యాంక్ యూ సో మచ్ అండి. మిమ్మల్ని చూస్తుంటే ప్రౌడ్గా ఉంది. ఎవ్రీడే ఏదో ఒక కొత్త పని చేస్తూ నన్ను సర్ప్రైజ్ చేస్తున్నారు వసు గారు. నా ఎక్స్పెక్టేషన్స్కి మీరు అందడం లేదు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఇది ఇంకో తిట్ల దండకంలా ఉందే.
ఏంటండి సైలెంట్గా ఉన్నారు? ఈ నన్ను గ్యారంటీగా తిడుతున్నారు, కానీ ఆ లిప్ రీడింగ్ చూస్తుంటే తిట్టినట్టు లేదే. ఏదో అయింది. అయ్య బాబాయ్ బాబాయ్, అయ్యో రాజు ఎవరినైతే కాపాడిందో ఆటగాడి మీద మనసు పారేసుకున్నట్టుంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా, లవ్ ఎట్ ఫస్ట్ స్విమ్మింగ్. అప్పుడే కౌగులించేసుకుంది. సర్పంచ్ గారి ఆధ్వర్యంలో పంపు సెట్టు కాడ ఎన్నో ప్రేమ కథలు జరిగాయి, కానీ ఆయన ఆధ్వర్యంలో మరో కొత్త ప్రేమ కథ. నిన్ను నుండు చేతిలో మైకుందని ఏది పడితే అది బాగావనుకో మైకు దిగిపోద్ది. జరగండి, తప్పకండి, జరుగు. హలో బాసు, లాభం లేదు, ఒక పట్టు పట్టాల్సిందే. ఏవో అనుకున్నాను, రాజీ అతన్ని కాపాడమే గాక ఫస్ట్ ఎయిడ్ కూడా చేసేసింది. రాజీ చేసిన సోషల్ సర్వీస్ కి అందరూ చప్పట్లు. ఇలాంటి సమాజ సేవకురాలకి వీరే మీరు అడిగే మేడం బాగోమతి కాదురా, బాగమతి. రిజిస్టర్ ఆఫీసర్ బాగమతి. పేస్ట్ ఫెలో. నమస్తే మేడం. పేస్ట్ ఫెలో. నమస్తే మేడం. మీ నుంచే మీ ప్యూన్కి ఈ ఊత పదం అందినట్టుంది. అందుద్ది. వేస్ట్ ఫెలోలందరూ ఇదే చెప్తున్నారు మేడం. నిన్ను అనలేదు లేవయ్యా, నా ఊత పదం. 4 రోజులు లీవ్ పెట్టి ఊరెళ్దామంటే 4 నెలల నుంచి కుదరట్లేదు. ఇప్పటికి కుదిరింది. ఫైల్ మార్చి తీసుకెళ్లారా వేస్ట్ ఫెలో. నాకు చెప్పద్దు. 7 నిమిషాలుంది, నేను వెళ్ళిపోవాలి.
మేడం అదేంటి మేడం, మీకోసమే వచ్చాం, మీరుండాలి. ఉండి ఉండే నాకు ఈ వయసు వచ్చింది. మాకు ప్రైవేట్ లైఫ్ వద్దా? మీ పెళ్లిళ్ళు చేస్తూ నేను కూర్చోనా? లేచిపోయి రావడాలు, మా తల మీద కూర్చోడాలు ఫ్యాషన్ అయిపోయింది. వేస్ట్ ఫెలో. అయ్యయ్యో, మేం లేచిపోయి రాలేదండి, పెద్దల అంగీకారంతోనే. ఎరా రాతోడు, ఎవరికో ఈరోజు చెయ్యాలని చచ్చావు కదా, వాళ్ళు ఈ వేస్ట్ ఫెలోలు కాదా? ఈ వేస్ట్ ఫెలోలు కాదు మేడం. మరి ఇంకెందుకు గించుకుంటారు? ఏది టైం చూపించు. వామ్మో, 6 నిమిషాలే ఉంది, నేను వెళ్ళిపోవాలి. మేడం, మీరొచ్చిందే లేటు, పెళ్లి చేయకుండానే వెళ్ళిపోతానంటే ఎలా? ఓరు దినేశాలు, 4 రోజుల తర్వాత వస్తాను కదమ్మా. అప్పుడు రాజు ఎవరో రెడ్డి ఎవరో ఇప్పుడే చేసేసి వెళ్ళండి మేడం, లేదంటే మిమ్మల్ని వెళ్ళనేమో మేము కదలం. వేస్ట్ ఫెలో, బెదిరిస్తున్నావా? కాదు మేడం, అనుకున్నాక జరగకపోతే పసి మనసు బాధపడుతుంది మేడం. ఏ మహి, మహి, ఇంకా ఎంతసేపు ఆడుకుంటావు? మీరెళ్ళండి మీ ఇంటికి. ఏమే, నీళ్ళు తీసుకురా. రౌడీ బేబీ, ఏంటండి ఏంటి ఇక్కడ కూర్చున్నావు? లోపల ఏసీ ఎక్కువైందని. ఓవర్ యాక్షన్ ఎక్కువైందా నీకు? అది సరే కానీ ఒకసారి వాళ్ళందరినీ చూడండి. ఏముంది చూడడానికి? ఆనందం. అంత పెద్ద ఇంట్లో మనమంత మందున్నా ఎప్పుడూ అలా ఒక చోట కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకున్నదే లేదు. ఏదేమైనా మిడిల్ క్లాస్లో ఉన్న ఆనందమే వేరండి. దరిద్రంలో కూడా ఆనందాన్ని భలే వెతుక్కుంటున్నావే నువ్వు. సరే కాని ఈ రోజైతే ఎలాగోలా గడిపేశాం, రేపటి పరిస్థితి ఏంటి? అదే అర్థం కావడం లేదే. ఏం పని చేయాలో ఏం అర్థం కావడం లేదు. సలహా ఏదైనా చెప్పచ్చు కదా? సలహా అంటే మీరొక పని చేయించండి. ఏంటి? ఏంటది? మనకి పెళ్ళవక ముందు మీరు నా మెకానిక్ షెడ్డుకొచ్చి నాకు హెల్ప్ చేసేవారు, గుర్తుందా? అంటే నన్ను పంచర్లు వేసుకోమని చెప్తున్నావు కదూ? కొట్టానంట. ఈ చేయితో ఏంటి మోటార్ సైకిల్స్ కి ప్యాచ్లు వేసుకోవడం ఏంటి? సర్లేండి, ఏదో సలహా అడిగారు కదా అని చెప్పాను. అయినా నాకెందుకు? సంపాదించాల్సిన బాధ్యత మీది, వండి పెట్టాల్సిన బాధ్యత నాది. ఏం చేస్తారో మీరే ఆలోచించుకోండి. అవును, మా అక్కలు బయటికి వెళ్తే బాధపడతారో అని ఒకప్పుడు తెగ ఫీల్ అయిపోయేదానివి. ఇప్పుడు అంతా రోడ్డు మీద పడ్డా కామ్గా ఉన్నావంటే దీని వెనక ఏదో కుట్ర ఉంది కదా? ఉంది. ఏంటి అది? చెప్తారు. ఇది వరకు టైం పాస్ అవ్వక రోజు ఎలా గడుస్తుందా అని ఆలోచించేవాడిని. ఇప్పుడు తెల్లారితే పూట ఎలా గడుస్తుందా అని ఆలోచించాల్సి వస్తుంది. ఏం చేయాలి? మీ వంశం ఇంకో 500 ఏళ్లు కూర్చుని తిన్నా తరగని ఆస్తిని సంపాదించాక కూడా ఇక్కడ కూర్చుని ఫైల్స్ చూస్తున్నావంటే ఏమనుకోవాలి విష్? నువ్వేమీ అనుకోవద్దు పిన్ని, దిష్టి తగులుతుంది. ఇదొకటి. నేను ఏం చెప్తున్నానో కూడా అర్థం చేసుకోకుండా మధ్యలో దూరుతుంది. అమ్మా, నొప్పి తగ్గిందా? పర్లేదు నాన్న, టైంకి మీ ఆవిడ మందులు ఇవ్వడం వల్ల త్వరగానే కోలుకోగలుగుతున్నాను. థ్యాంక్స్ నైని. వెల్కమ్ అత్తయ్య గారు. ఏమండి, ముందు ఇడ్లీ వడ తింటారా లేకపోతే దోశ తింటారా? నేనేమైనా తినడానికే ఇంట్లో ఉన్నట్టు అలా అడుగుతావేంటి? పెడితే పెట్టు, లేకపోతే మాని. ఎందుకనే అలా విసుక్కుంటావు? వదినా, నువ్వేం తింటావు అని అడగడం కూడా తప్పేనా?
అది తింటావా ఇది తింటావా అని అడిగితే ఇబ్బందిగానే ఉంటుంది విశాల్. అందులో ప్రేమ ఉంటుంది, అర్థం చేసుకోవాలంతే. నైని, వదినా ముందు వడ తిన్నాక దోశ తింటుంది, తర్వాత ఇడ్లీ తింటుందని నీకు తెలుసు కదా. అత్తయ్య గారు ఈ 2 రోజులు ఇడ్లీ మాత్రమే తింటారు పిన్ని. నేనేం తినాలో కూడా నువ్వే డిసైడ్ చేస్తున్నావా నైని? నైని, అమ్మకి ఇష్టమైంది వడ్డించు. పెద్దవాళ్ళు ఇష్టపడుతున్నారని ఏది పడితే అది పెడతావా? అలా చేస్తే బెడ్రూమ్ లో రెస్ట్ తీసుకోవాల్సిన వాళ్ళు వాష్రూమ్ లో రెస్ట్ తీసుకుంటారు. 2 ఇడ్లీలు ఏం సరిపోతాయి? సరిపెట్టుకోవాలి, పథ్యం కదా. పథ్యమా? నేను చెప్పలేదే. డాక్టర్ చెప్పారు అత్తయ్య గారు. తల మీద ఇటుకు పడి గాయమయ్యింది కదా. ఇప్పుడు ఎవరో ఒకరు మేనకోడలుగా ఉండాలి కదా. అందుకే ఈ జానకి గుళ్ళు జరిగిన దాన్ని అడ్డు పెట్టుకుని నా మీద నింద వేసి నన్ను బయటకు పంపించాలని చూస్తుంది. అది మేమెవరికి అర్థం కావడం లేదు. తను చచ్చి బతికింది కాబట్టి సానుభూతి. తను ఏం చెప్తే అదే నిజం. నన్ను ఒక హంతకురాల్ని చేసి బయట పంపించేస్తారు. అంతే కదా? పంపించేసేయండి. చూస్తారేంటి ఇన్స్పెక్టర్? తీసుకెళ్ళండి. నేనెలాగూ చెప్పేస్తానని చెప్పి తప్పించుకోవటానికి తిరిగి ఏ నాటకాలాడుతున్నావే? తీసుకెళ్ళండి ఇన్స్పెక్టర్ గారు, తీసుకెళ్ళండి. తిన్నగా జైలుకి తీసుకువెళ్లి ఊరు తీసేయండి. అందరికీ నా బాధ పోతుంది. అమ్మ శ్రవంతి, రాత్రి గుళ్ళో ఉన్నావా లేదా అని అడుగుతుంటే ఏదేదో మాట్లాడుతున్నావేంటమ్మా? ఉన్నానత్తయ్య. ఉంటే ఈ జానకి నేను చంపాలని చూసినట్టా? చూడండి నా చెయ్యి, చూడండి చూడండి నా చెయ్యి చూడండి. చూడండి చూడండి, చూడు బావా. బావ కోసం జానకి నిప్పుల గుండం తొక్కితే నేను అరచేతిలో హారతిని వెలిగించాను. బావ క్షేమంగా ఉండాలని, ఇదిగో ఈ జానకి కూడా కోలుకోవాలని రాత్రంతా గుళ్ళోనే జాగారం చేశాను. ఇదంతా మీకు తెలియదు కదా. ఈ జానకి చెప్పిందే నిజం, తను చెప్పిందే మీరందరూ నమ్ముతున్నారు. నేనేం చెప్పలేదు శ్రవంతి. ఇందాకటి నుంచి జానకి చెప్పింది అంటున్నావు. నేనేం చెప్పలేదు శ్రవంతి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.